నిన్న జరిగినటువంటి సభలో ఉండవల్లి అరుణ్ కుమార్ ఒక మాట అన్నాడు. ఆయన చెప్పుకుంటూ వచ్చి ఆయన గొప్పతనాన్ని అంతా చెప్పుకుంటూ వచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. కానీ నిన్న బట్టి విక్రమార్క మాట్లాడింది కూడా తప్ప నేను అంటున్నా. నేను తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క నిన్న ఆ మంగళగిరిలో మాట్లాడిన మాట తప్పు అంటున్నా. ఎందుకంటే హైదరాబాద్ అభివృద్ధి చేసింది చంద్రబాబు నాయుడు అని ఒప్పుకున్నారు. ఆయన ఏమంటున్నాడు? చంద్రబాబు నాయుడు ఇవన్నీ చేయలేదు, కాంగ్రెస్ ప్రభుత్వమే చేసింది, ఆయన కంటిన్యూ చేశాడు అంటున్నాడు. మరి చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేయకపోతే చంద్రబాబు నాయుడు గురించి ఇంతమంది ఎన్ఆర్ఐలు ఈ రోజు ఓటింగ్ కోసం ఎందుకు వచ్చారు? ఇంత తెలుగుదేశం పార్టీ పక్షాన్ని నిలబడ్డారు. ఒకటి గమనించాలి, ఎవరు ఏమనుకున్నా 100% ఆంధ్ర ఈ రోజు హైదరాబాద్ అభివృద్ధి చెందిందన్నా, హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ రంగం నిలబడిందన్నా, హైదరాబాద్ నగరానికి విశ్వనగరంగా పేరు వచ్చిందన్నా, హైదరాబాద్ నగరానికి ప్రపంచాధినేతలందరూ తరలి వచ్చారన్నా, బిల్ క్లింటన్ వచ్చాడన్నా, అదే విధంగా సాఫ్ట్వేర్ అధినేత వచ్చాడన్నా, ఎవరు అక్కడికి వచ్చారన్నా, ఏషియన్ గేమ్స్ జరిగాయన్నా, ఒలింపిక్ అన్నిటికీ మూలాధారం చంద్రబాబు నాయుడు గారి విజన్, చంద్రబాబు నాయుడు గారి కష్టం, చంద్రబాబు నాయుడు చేసినటువంటి ఒక విజనరీ అనేది అందరూ గుర్తించుకోవాలి. మీరు మాట్లాడుకోండి, మీ యొక్క నాయకుడి సంస్మరణ సభలో మీరు అక్కడ రాజకీయ ప్రస్తావన తేకూడదు. నిన్న జరిగినటువంటి సభలో అది కేవలం ఒక జయంతి సభ మాత్రమే. అటువంటి జయంతి సభలో మీ నాయకుని మీరు కొండ మీద పెట్టుకోండి, నెత్తి మీద పెట్టుకోండి, పూజించుకోండి, దానివల్ల ఎవరికి అభ్యంతరం ఉండదు. కానీ వేరొక నాయకుని గురించి మాట్లాడడం అక్కడ సబబు కాదు. నిన్న గౌరవనీయ ముఖ్యమంత్రి అంటే తెలంగాణ ముఖ్యమంత్రి ఏమంటాడు? బీజేపీ అంటే బాబు, జగన్, అదే విధంగా మన పవన్ కళ్యాణ్ అంటున్నాడు. అంటే మీరు వైఎస్ వారసుని, ఈ రాష్ట్రాన్ని 5 సంవత్సరాల పాటు అష్ట కష్టాల పాలు చేసినటువంటి ఒక రాక్షసుని తీసుకొచ్చి ఒక విజనరీ పక్కన కూర్చోబెడతారా? ఏంటండి ఇది? రామకృష్ణ గారు మీ డౌట్స్, ఓకే రామకృష్ణ గారు మీ డౌట్స్ మీరు లేవనెత్తిన పాయింట్స్ నిజంగానే బట్టి విక్రమార్క గారు కూడా ఒక మాట అన్నారు. మొత్తం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఐటీ రంగంలో సీఈఓలంతా రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన ఫీజు రియంబర్స్మెంట్ ద్వారానే వెళ్ళారన్న మాట కూడా ఏదో అన్నట్టున్నారు. మేబీ మీ పాయింట్, మీ కన్సర్న్ కూడా అదే కావచ్చేమో. రాంభూపాల్ రెడ్డి గారు ఒక విషయం సూటిగా స్ట్రైట్గా ఈరోజు రామకృష్ణ గారు మాట్లాడినట్టుగా, అంటే ఆనాడు కాంగ్రెస్ అంతా కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని ముందుకు తోసి రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసి ఈరోజు షర్మిల గారిని కూడా అలా ముందుకు అనుకుంటున్నారా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని టోటల్గా మీరు పక్కన పెట్టేశారు అనేది మీరు భావిస్తున్నారా? ఇన్నాళ్ల పాటు మొత్తం మీ టీం అంతా కాంగ్రెస్ టీం అంతా కూడా ఈరోజు వైసీపీలోనే ఉంది. వారందరూ ఏం ఆలోచిస్తున్నారు ఇప్పుడు? రామకృష్ణ గారు స్వతహాగా ఆయన జడ్జి, ఆయనకి న్యాయశాస్త్రం పట్ల చక్కని అవగాహన అయినా కూడా ఆయన కొన్ని ఆ శాస్త్రానికి అనుగుణంగా కాకుండా మాట్లాడుతున్నారు. అంటే ఎవరెవరు ఏ సమయాల్లో ఏ తప్పులు చేశారో కూడా ఆయన దగ్గర లెక్క ఉంటుంది. రాజశేఖర్ రెడ్డి గారిని ఏవన్ అన్నారు, రాజశేఖర్ రెడ్డి గారిని ఏవన్ అన్నారు. ఏవన్ శిక్ష పడేంత వరకు ఎవరు కూడా నిరపరాధి అనేది మన న్యాయశాస్త్రం చెప్తుంది. ఆయన చదివిన న్యాయశాస్త్రమే, నా న్యాయశాస్త్రం కాదు అది. ఇప్పుడు ఏవన్ అన్న వెంటనే అతనికి శిక్ష పడిపోయి అతను ఒక నేరస్తుడిపై జైలు శిక్ష అనుభవించేసిన వ్యక్తులు కాదండి. జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీతో అంటగాగుతుంటే బీజేపీ ఏమాత్రం అతని మీద చర్య తీసుకోకుండా, కనీసం ఒక్క స్టెప్ కూడా అతని కేసు ముందుకు పోకుండా ఆగిందంటే బీజేపీతో లోపాయికారి ఒప్పందం అండి. అందుకే మా నాయకులందరూ బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ ఎందుకు అంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి లోపాయికారి ఒప్పందంతో బీజేపీ ఏ బిల్లు పెట్టినా ఆయన లోక్సభలో సపోర్ట్ చేస్తూ, అదే విధంగా టీడీపీ నాయకులు కూడా బీజేపీ ఏ బిల్లు పెట్టినా సపోర్ట్ చేస్తూ 5 సంవత్సరాల కాలం గడిపేశారు. ఇది వాస్తవం, కళ్ళకు కనిపిస్తున్న వాస్తవం. ఇది నిజంగా వీళ్ళు కానీ అంత పెద్ద ముద్దాయిలు, వీళ్ళ కేసులు అంత పస ఉంటే బీజేపీ ఎందుకు కళ్ళు మూసుకుందండి? రాంభూపాల్ రెడ్డి గారు బీజేపీ ప్రతిపక్ష పార్టీ కదా, ఈ పార్టీలకు అన్నిటికీ ఎందుకు వదిలేసిందంటే లోపాయికారిగా బలమైన బంధుత్వాలు, సంబంధాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళ మధ్య. ఒకవైపు టీడీపీని వాళ్ళకి అనుకూలంగా ఉపయోగించుకుంటూ, మరొక పక్క జగన్మోహన్ రెడ్డిని కూడా వాళ్ళు ఉపయోగించుకుంటూ
వాళ్ళు డబుల్ గేమ్ ఆడుతూ వచ్చారు. కాబట్టి మేము సుస్పష్టంగా చెప్తున్నాం, ఇక్కడ రాష్ట్రంలో ఈ పార్టీలన్నీ ఒక్కటే. ఓకే, ఈ రోజు రాంభూపాల్ రెడ్డి గారు కానీ స్టేట్ లో కూడా ఇదే కాంగ్రెస్ నాయకులు డబుల్ గేమ్ ఆడలేదా? ఇదే సీనియర్లు నిన్న స్టేజ్ మీద ఉన్న కొంతమంది నాయకులు డబుల్ గేమ్ ఆడకుండానే ఈరోజు వైసీపీ ఇంత వటవృక్షం లాగా మారింది అని అనుకుంటారా? ఇంకొకటి, అసలు ఏమీ లేని కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ నుంచి వెళ్లిపోయిన వాళ్లతో జగన్ పార్టీ ఏర్పడింది, వెళ్ళని వాళ్లతో కాంగ్రెస్ మిగిలిపోయింది. తర్వాత జడ్జి రామకృష్ణ గారు మరొక అంశాన్ని ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రజా సమస్యల గురించి అసలు మాట్లాడేదట. ఇది పచ్చి అవాస్తవం. ప్రత్యేక హోదా ఎజెండాగా రఘువీరారెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ గా మేము పెద్ద ఉద్యమం చేశాం. దేశ నాయకులు, దేశ జాతీయ స్థాయి నాయకులందరినీ తీసుకొని వచ్చి ఆ రోజు నుంచి కొట్లాడింది బీజేపీతో మేమండి. ఇక్కడ బీజేపీతో అంటగాకిన టీడీపీ గాని జగన్మోహన్ రెడ్డి పార్టీ గాని ఒక్క పార్టీ కూడా మాట్లాడలేదు. ఆఖరున మా పక్కన జనాలు ఈ ప్రత్యేక హోదా గురించి కానీ, వెనుకబడిన ప్రాంతాలకి ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ గురించి కానీ మేము కొట్లాడుతుంటే, మేము ఉద్యమాలు చేస్తుంటే జనం మా పక్క మొగ్గు చూపేది చూసి జగన్మోహన్ రెడ్డి ఆ ఉద్యమాన్ని లాక్కొని వెళ్ళారు. అప్పుడు ఆయన ఉద్యమాన్ని మాట్లాడేది మొదలు పెట్టారు. ఆఖరి 2 సంవత్సరాలు గత ఎన్నికలకు ముందు. ఇది వాస్తవాలు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క రోజు, ప్రతి ఒక్క నిమిషం ప్రత్యేక హోదా గురించి, ప్రత్యేక ప్యాకేజీలు, వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాగా ఈ నిమిషం వరకు కొట్లాడుతున్న పార్టీ ఏదన్నా ఉంటే అది కాంగ్రెస్ పార్టీనే. కొట్లాడని వాళ్ళు, బీజేపీని గట్టిగా ప్రశ్నించని వాళ్ళు ఏదన్నా అనుకోవచ్చు. ఈ రోజు కూడా మేము చాలా సుస్పష్టంగా చెప్తున్నాం, బీజేపీ ప్రత్యేక హోదా ఇవ్వలేదు, ప్రత్యేక ఆర్థిక ప్యాకేజ్ ఇవ్వలేదు, విభజన చట్టంలో ఉన్న ఏ ఒక్క అంశాన్ని కూడా అమలుపరచలేదు. కనుక బీజేపీతో అంటగాగిన పార్టీల అన్నిటి మీద కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తూనే ఉంటుంది తప్ప కాంగ్రెస్ పార్టీ గమనం ఉండదు. ఈరోజు ప్రత్యక్షంగా టీడీపీ, జనసేన, బీజేపీ అలయన్స్ అయిపోయారు. లోపాయికారిగా జగన్మోహన్ రెడ్డి వాళ్ళతో అలయన్స్ లో ఉన్నాడు. ఈ పార్టీలన్నీ ఒకే ఘటన ఉన్నాయి. కనుకే ఈ పార్టీలు అన్నిటితో కలిసి కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన, ప్రజలకి న్యాయబద్ధంగా రావాల్సినవి సాధించేందుకు పోరాటం చేస్తున్నాం. రైట్ అండి, రైట్. మాణిక్యారావు గారు, చెప్పండి. మొత్తానికి ఈ పిక్చర్లో నిన్న జరిగిన సభలో డైరెక్ట్ టార్గెట్ లేదంటే డైరెక్ట్ ప్రతిపక్షం. ఈరోజు కాంగ్రెస్ మేబీ తెలంగాణలో గర్వాపసి తీసుకుంది కాబట్టి రాంభూపాల్ రెడ్డి గారు చెప్తారు తర్వాత, ఆంధ్రప్రదేశ్లో కూడా అలాంటి గర్వాపసి తీసుకుంటారా లేదా అనేది. కానీ అక్కడ విభిన్న వాదనలు ఆ స్టేజ్ మీద వినబడిన తీరు చూస్తుంటే ఏమనిపిస్తుంది? ఇది అంతా ఒక ట్రాక్ మీదకి షర్మిలా గారు పెట్టగలిగినట్టు కనబడుతుందా? ఒక టీడీపీ నాయకులుగా మీకేమనిపిస్తుంది? లక్ష్మి గారు, రాంభూపాల్ రెడ్డి గారు ఇందాక నేను మాట్లాడిన దాన్ని తప్పు పట్టినట్టుగా మాట్లాడాడు. నేనేమన్నానంటే ప్రతిపక్షం ఉండకూడదు, లేదు అని చెప్పేసి ఇక్కడ అనలా. ప్రతిపక్షం అంటే ప్రజల పక్షాన మాట్లాడాలి, ప్రజల పక్షాన కొట్లాడాలి. అక్కడ అసెంబ్లీలో గాని బయట గానీ చెప్పారు. అది ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ కి లేదు, వైసీపీకి లేదు అని చెప్తున్నా. మీరు ఇందాక మా రామకృష్ణ గారు మాట్లాడారు, ప్రజల పక్షాన కొట్లాడినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీకి గడిచిన 5 ఏళ్లలో ఉందా? ఏ రేప్ చేసినప్పుడు మీరు రోడ్డు మీదకి వచ్చి మాట్లాడారు? ఏ వ్యవస్థల విధ్వంసం గురించి చేసినప్పుడు మీరు వచ్చి మాట్లాడారు? ఎవరిని చంపినప్పుడు, ఎవరిని డోర్ డెలివరీ చేసినప్పుడు మీరు వచ్చి మాట్లాడారు? ఎవరిని తలలు తీసేసినప్పుడు మీరు వచ్చి మాట్లాడారు? కాబట్టి ప్రజల గురించి మాట్లాడే హక్కు మీకు లేదు, ఆ హోదా లేదు. ఏది చట్టబద్ధంగా ప్రతిపక్ష హోదా లేదు, ప్రజల్లో కూడా ప్రతిపక్ష హోదా ఉద్దేశం లేదు. మిమ్మల్ని అసలు ఒక పార్టీగానే చుట్టలేదు. ఎందుకు మమ్మల్ని మీరు రెచ్చగొట్టించుకుంటారు? మిమ్మల్ని ఒక రాజకీయ పార్టీగా ఆంధ్రప్రదేశ్ లో చూస్తా ఉన్నారా? కేవలం జగన్మోహన్ రెడ్డి అవినీతి భూతంలాగా ఇక్కడ అవతరించాడు కాబట్టి, ఒక పెద్ద రాక్షసుడిగా అవతరించాడు కాబట్టి, జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా
వాళ్ళ కుటుంబంలో నుంచి ఒక అమ్మాయి వస్తే లేకపోతే ఇంకొక వారసురాలు వస్తే బాగుంటుందని ఆమెను తీసుకొచ్చి మీరు డ్రామాలు ఆడటం మొదలు పెట్టారు తప్ప ఒక రాజకీయ పార్టీగా గాని, ఒక ఉద్యమ సంస్థగా గాని, లేకపోతే ఒక ప్రజల పక్షాన పోరాడేటువంటి వ్యక్తులుగా గాని మీకే గౌరవం ఉంది ఆంధ్రప్రదేశ్ లో? ఎక్కడ ఉంది? నిన్న దాకా నాటకాలు ఆడిన వ్యక్తి కదా ఉండవాళ్ళే అరుణ్ కుమార్. ఇప్పుడు ఏం మాట్లాడతాడు? ఓసర వెళ్ళేలాగా మీ వేదిక మీదకి వచ్చి. అసలు కాదు అంటే ఇక్కడ అసలు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు రాజకీయాలకి స్వస్తి చెప్పానన్నారు, కానీ నిన్న కాంగ్రెస్ సభలో ఉన్నారు. స్వస్తి చెప్పానన్నాడు. అక్కడ జగన్మోహన్ రెడ్డి చేసే మందు విషయంలో ఆయన బ్రహ్మాండమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నాడని, ఇసుక పాలసీ అద్భుతంగా చేస్తున్నాడని జగన్మోహన్ రెడ్డికి అత్యంత సలహాలు ఇస్తూ, తెరచాటుగా సలహాలు ఇస్తూ ఏదో మమ్మల్ని ఇరకాటంలో పెట్టేటువంటి ప్రయత్నాలు ఎన్ని చేయలేదు ఆంధ్రప్రదేశ్ లో. ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ ఒక ఉద్యమ సంస్థ లాగా పనిచేసింది. గత 5 ఏళ్లలో ఒక ఉద్యమ సంస్థ లాగా పనిచేసింది. నోర్లు మూసుకొని కూర్చోన్నారు. చివరికి షర్మిలాకి అక్కడ తెలంగాణ ఏమీ లేకపోతే చివరికి ఇక్కడ తీసుకొచ్చి ఏదో ప్రొజెక్ట్ చేసేటువంటి ప్రయత్నాలు మీరు చేస్తా ఉన్నారు. మీకు అసలు మాట్లాడే హక్కుందా? ఆ రోజు రాష్ట్రాన్ని విభజించినప్పుడు కానివ్వండి, లేకపోతే రాష్ట్రానికి రావాల్సినటువంటి హక్కుల విషయంలో చట్టపరంగా సక్రమైనటువంటి వ్యవహార శైలి చేయకపోవటం దగ్గర నుంచి బీజేపీ, పవన్ కళ్యాణ్, తెలుగుదేశం ఒకటే, ఒకటే ప్రజల పక్షాన పోరాడి ప్రజల కోసం పనిచేస్తా ఉన్నాయి. ఈ రాష్ట్ర అభివృద్ధిని కాంక్షిస్తా ఉన్నాయి. రాష్ట్రంలో ప్రజలకు ఏం కావాలో వాటి కోసం ఒక నిర్ణయానికి వచ్చినాయి, పోరాటాలు చేసి ప్రాణాలు తెగించి వేల మంది చనిపోయారు. ఏదో కాంగ్రెస్ కార్యకర్త ఒక్కరి మీద లాఠీ చెప్పేందుకు పడలేదు అంటే మీరు పోరాటం చేసింది లేదు, ఆయన మీ మీద లాఠీ వేసింది లేదు. కాబట్టి జగన్ నాటకాన్ని ఎవరు కూడా ఇక్కడ యాక్సెప్ట్ చేసేటువంటి పరిస్థితిలో లేరు. ఎంత తక్కువ మీరు మాట్లాడుకున్నావు, ఎంత మాట్లాడుకుంటుంటే అంత గౌరవం మీకు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి ఈ రాష్ట్రానికి ఏ అన్యాయం చేశాడో ప్రజలందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి ఆయన వారసుడు అంటూ వచ్చి ఈ రాష్ట్రాన్ని ఏ విధ్వంసం చేశాడో తెలుసు. ఆ విధ్వంసాన్ని మౌనం అంగీకారం లాగా 5 ఏళ్ల పాటు ఉన్నటువంటి మీరు చివరిలో షర్మిలాని తీసుకొచ్చి మీ రాజకీయాల కోసం షర్మిలా తీసుకొచ్చి మీరేం చేస్తున్నారో కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు. ఏ రోజు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ మాట్లాడినటువంటి చరిత్ర లేదు లక్ష్మి గారు. కాబట్టి వీళ్ళు మాట్లాడకుండా ఉండటమే మంచిది. వీళ్ళని ప్రజలు కొంచెమైనా హర్షిస్తారు అనుకుంటే ఒకే ఒక్క మార్గం ఉంది. రాంభూపాల్ రెడ్డి గారు ఏదో అంటున్నారు, ఒక నిమిషం. కాదు లక్ష్మి గారు, విభజన చట్టం గురించి అస్సలు మాట్లాడిన పార్టీ లేదన్నా ఉంటే అది టీడీపీ పార్టీనే. ఈ 5 సంవత్సరాలు విభజన చట్టం గురించి మాట్లాడలేదు. విభజన చట్టం ద్వారా ఆంధ్రప్రదేశ్ రావాల్సిన ఏ ఒక్కదాన్ని బీజేపీ పార్టీని అడగలేదు. అదే విధంగా అడిగిందంటే కాంగ్రెస్ పార్టీ మాత్రమే. ఈ రోజు అత్యంత అవసరమైంది విభజన చట్టం. రాంభూపాల్ రెడ్డి గారు ఒక నిమిషం, మీరు అడిగారు కదా అని చెప్తా అంటున్నారు. మూసుకొని దానిని మళ్ళా బీజేపీతో కలిసి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ చాలా హాస్యాస్పదంగా ఉందండి. గత ప్రభుత్వంలో వీళ్ళు అధికారంలో భూపాల్ రెడ్డి గారు ఒక్క సెకండ్ మీరు అన్నారు కదా మాణిక్యారావు గారు చెప్తా అంటున్నారు. మెడలు వంచి చేస్తాము అని తేకుండా ఉన్నటువంటి వైఎస్ఆర్ మీద జగన్మోహన్ రెడ్డి మీద మీ పోరాటం 5 సంవత్సరాల్లో, లేకపోతే రాష్ట్రానికి పోలవరం తొందరగా నిర్మించి తీస్తాను అని చెప్పేసి మాట్లాడినటువంటి ఆయన పోలవరాన్ని నాశనం చేస్తే మీ పోరాటం ఏంది 5 సంవత్సరాల్లో? ఇసుక విధానంలో మీ పోరాటం ఏంది? అమరావతిని కష్టపడి నిర్మించుకుంటా ఉంటే అమరావతిని ధ్వంసం చేస్తే జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాల్లో మీ పోరాటం ఏంటి? లేదు రాష్ట్రంలో మీకు గడ్డి మాణిక్యాలరావు గారు కాంగ్రెస్ వాదులు ఒక రోజైనా మాట్లాడారా? దేశంలో ఉన్న కాంగ్రెస్ వాదులు, దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ఎంపీలు ఒక పోటైనా మాట్లాడారా? మీరు ఒక నేరస్తుల్ని మీరు అవాస్తవాలు ఎందుకు మాట్లాడుతున్నారు? మాణిక్యారావు గారు తెలిస్తే మాట్లాడండి, తెలియకపోతే గమనుండండి. నేరస్తుల మీద మీరు ఒక్క పూట పోరాటం ఉందా? నేరస్తుల మీద ఒక్క పూట పోరాటం ఉందా? 5 ఏళ్లలో రాంభూపాల్ రెడ్డి గారు ఒక నిమిషం. కాంగ్రెస్ పార్టీ మాత్రమే. రాంభూపాల్ రెడ్డి గారు
నేను ఒకటి అడుగుతున్నా సరే కాంగ్రెస్ జడ్జి ఎందుకు రామకృష్ణ గారు కూడా చెప్తారు. మాట్లాడలేదు? ఒక్క నిమిషం జగన్మోహన్ రెడ్డి మీద ఎందుకు మాట్లాడలేదు? ఒక్క నిమిషం అండి. రాంభూపాల్ రెడ్డి గారు మిమ్మల్ని ఇక్కడ రాంభూపాల్ రెడ్డి గారు ఇక్కడ మిమ్మల్ని ఇబ్బంది మాణిక్యారావు గారు ప్లీజ్. చంపుతాడని భయమా? మేము చంపుతాడని మేము భయపడలేదు కదా. 5 ఏళ్ళు ఎక్కడ దాక్కున్నారు? రైట్ రాంభూపాల్ రెడ్డి గారు ఒక్కటి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నా ఉద్దేశం కాదు కానీ సరే కాంగ్రెస్ మీద అభిమానంతో ఉన్నవాళ్ళు కాంగ్రెస్ మీద ప్రాణంగా పనిచేసేవాళ్ళు కొంతమంది తులసిరెడ్డి గారు మీలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నవాళ్ళు అలా ఉన్నారు పార్టీకి. కానీ అంటే ఫిజికల్గా వెళ్లకుండా దూరంగా ఉండి వైసీపీకి సపోర్ట్ చేసిన వాళ్ళు మీ కాంగ్రెస్ పార్టీలో లేరా? ఒకటి. రెండవది సరే వెళ్ళిన వాళ్ళన్నా సరే పార్టీ మారి వెళ్ళారు అంటే అది వేరే విషయం. కానీ దూరంగా ఉండి పూర్తిగా ఒక వైసీపీని కాపాడుకుంటూ వచ్చిన పరిస్థితి అనేక మంది నాయకులు మీ పార్టీలోనే చేశారు. ఒకటి. ఇంకొకటి రాజశేఖర్ రెడ్డి గారితోనే కాంగ్రెస్ పార్టీ మొదలవలేదు. రాజశేఖర్ రెడ్డి గారు అధికారంలోకి తీసుకురావడానికి ఆయన కూడా ఒక అక్కడ ఆనాడు పిసిసి చీఫ్గా ఆయన కూడా ఒక ఉపయోగపడ్డారు అంతే. కానీ అంటే రాజశేఖర్ రెడ్డి గారి లెగసీని ఆనాడు ముఖ్యమంత్రిగా నెక్స్ట్ అంటే ఆయన శవాన్ని పక్కన పెట్టుకొని సంతకాల సేకరణ చేసిన మాట వాస్తవం. ఆ రోజు జర్నలిస్టులుగా అందరం మేము కూడా చూస్తూనే ఉన్నాం. ఆ సమయంలో జరిగిన ఆ సంతకాల సేకరణ దగ్గర నుంచి మొదలు పెడితే అంటే రాజశేఖర్ రెడ్డి గారి తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దగ్గర నుంచి కాంగ్రెస్కి రాజశేఖర రెడ్డి కుటుంబం మాత్రమే కంటిన్యూ చేస్తుందా? అదర్వైజ్ సీనియర్లు ఎవరు లేరా? ఎందుకు లేకుండా అయిపోయారు? ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఒక షర్మిల గారు మాత్రమే వస్తేనే సాధ్యమా? భూపాల్ రెడ్డి గారు జస్ట్ ఈ అనుమానం అయితే లేదా ప్రజల్లో? లక్ష్మి గారు నేను చెప్తాను. ఆయన మాణిక్యాలరావు గారు అడుగుతూ అమరావతి గురించి ఒక అంశం ఎత్తారు. ఆయనకి తెలిసినట్లేదు. మా అధినాయకుడు రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ స్టాండ్ అమరావతి రాజధాని అని పబ్లిక్ అనౌన్స్ చేశారు. ఆయన చూసినట్లేదు. అది ప్రతి ఒక్క ఉద్యమంలో మాణిక్యారావు గారిని మీరు ప్రత్యేక హోదా గురించి మాట్లాడారు కాబట్టి అది అడుగుతున్నా. చేసింది మీరు ఎక్కడున్నారు? ప్రత్యేక హోదా మీద నోరు తెరవాలంటే బీజేపీకి భయపడిన పార్టీ మీది. ప్రత్యేక హోదా అంశం భూపాల్ రెడ్డి గారు అడిగింది జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి భూపాల్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి పలికారు. కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ లో మునగడానికి కారణం ఏంటి? కాకపోతే అడుగుతున్నా నేను. మా పాత్ర గురించి ప్రధాన ప్రతిపక్షంగా మాణిక్యారావు గారు మీరు మాణిక్యారావు గారు మీలాంటి వాళ్ళు కూడా అంత దూకుడుగా అలా మాట్లాడడం ఇప్పుడిప్పుడే జవసత్వాలు కూడగట్టుకుంటున్న కాంగ్రెస్ పార్టీ మీద అంత దూకుడుగా వెళ్ళడం ఇది కాదేమో. కానీ నేను ప్రజల పక్షాన ఉన్నటువంటి రామకృష్ణ గారు ఒక నిమిషం బలమైన పార్టీ మేము ఇట్లాంటి సమాధానాలు అడిగిన వాళ్ళకి చాలా చక్కగా సమాధానం చెప్పగలుగుతాం. మాకు ఇబ్బందులు ఏమి లేవు. తర్వాత మీరు రేజ్ చేసిన ఒక ఇష్యూ నిన్న జరిగిన రాజశేఖర్ రెడ్డి గారి 75వ జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళనే కాదండి మేము పిలిచింది. మేము అందరినీ పిలిచాం. న్యూట్రల్ గా ఉండే వాళ్ళని కొందరు ఐఏఎస్ మీకు మద్దతు ఇస్తున్న లెఫ్ట్ పార్టీలు వచ్చినాయిలేండి. లెఫ్ట్ పార్టీలు పిలిచా వాళ్ళనే కాదండి న్యూట్రల్ గా ఉన్న వాళ్ళని కూడా పిలిచాం. మేము గతంలో పనిచేసిన ఐఏఎస్ ఆఫీసర్లు పిలిచాము. ఆ కేటగిరీలోనే కాంగ్రెస్ పార్టీ నాయకుడుగా రాలేదండి ఆయన, గుర్తుపెట్టుకోండి. జగన్మోహన్ రెడ్డికి భజన చేసే వాళ్ళు కూడా పిలిచారు మీరు. రైట్ రైట్ అండి. పిలవలేదు కదండి మీరు భజన చేస్తున్నారు కదా బీజేపీకి, మిమ్మల్ని పిలవలేదు కదా మేము. లేదు వాళ్ళు ఓపెన్ గా కలిసి ఉన్నారు కదండి. కాదండి భజన చేసుకుంటాము. మాకు బీజేపీ భజన చేస్తున్నారు కదా రైట్ అండి. రైట్ మాణిక్యారావు గారు ఒక్క నిమిషం. మాణిక్యారావు గారు ప్లీజ్ ఒక్క నిమిషం. బీజేపీ మేము ఒకటే, జగన్ వాళ్ళు ఒకటే చెప్పానండి. జగన్ కూడా బీజేపీతో ఒకటే, మీరు నలుగురు ఒకటే, అదే కదా మేము చెప్తున్నది. జగన్ కూడా బీజేపీతో అందరూ ఒకటే. ఒక నిమిషం ఏమండి, ఒక్క నిమిషం. రామకృష్ణ గారు రామకృష్ణ గారు చెప్పండి. మొత్తంగా అంటే రాజశేఖర్ రెడ్డి గారి కొడుగ్గా జగన్మోహన్ రెడ్డి గారు లేదంటే కుమార్తెగా షర్మిల గారు తప్పితే కాంగ్రెస్ ఎందుకు గతంలో అసలు కాంగ్రెసే లేనట్టు ఆంధ్రప్రదేశ్లో వ్యవహరిస్తున్న తీరు ఎందుకు? తెలంగాణలో ఆ ఇదిని మొత్తం పక్కకు పెట్టేశారు కదా.
దాన్ని దాన్ని కుండ అంటే దాన్ని బ్రేక్ చేసేసి రేవంత్ రెడ్డి గారు ముందుకు తీసుకొచ్చారు కాంగ్రెస్ పార్టీని. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం రాజశేఖర రెడ్డి గారు కుమార్తె మాత్రమే అయితేనే తీసుకురాగలదు, ఆవిడైతేనే ఊపిరి పోయగలదు అనే ఒక పరిస్థితికి కారణం ఏంటి? అంటే మిగతా సీనియర్లు అంతా కూడా కాంగ్రెస్ పార్టీకి పనిచేయలేదా? కేవీపీ గారు అన్నారు, ఒక లీడర్ని తయారు చేయడానికి ఎంత కష్టం పడతారో, ఎంత సాక్రిఫైస్ చేయాలి ఆయన్ని ప్రొజెక్ట్ చేయడానికి. అంటే ఈ క్రెడిట్ అంతా మంచి అంతా రాజశేఖర రెడ్డి గారికి వెళ్ళడానికి, చెడంతా నాకు రావడానికి నేను ఎంత కష్టపడ్డాను నాకు తెలుసు అన్న విషయాన్ని కేవీపీ గారు అన్నారు. ఎందుకు అలాంటి నాయకులు లేరు ఈరోజు ఏపీలో కాంగ్రెస్కి? అంటే మేడం ఇక్కడ ముఖ్యంగా ఒకటి మనము గుర్తుపెట్టుకోవాలి, సహజంగా కాంగ్రెస్ పార్టీ ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ, అది ఎవరు కూడా కాదనలేనటువంటి సత్యం. ఇక్కడ ఒకటి జరిగింది ఏంటంటే రాంభూపాల్ రెడ్డి గారు కూడా మేము ఉద్యమాలు చేయలేదా, ప్రత్యేక హోదా గురించి పోరాటం లేదా, అదే కదా మడకసిరలో ఉన్నటువంటి రఘువీరారెడ్డి గారు ఎంత కష్టపడ్డారు. ఎస్, నేను ఏకీభవిస్తున్నా. కాదు, ఆయన అసలు రాజకీయాన్నే వదిలేసి అజ్ఞాతంలో, అంటే ఇంకా ఆయన గ్రామంలో వ్యవసాయానికి వెళ్ళిపోయారు పాపం. వినండి నేను చెప్తా వినండి స్టోరీ చెప్తా వినండి. 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రత్యేక హోదా గురించి పోరాటం చేసింది 2014 నుంచి 2019 వరకు. 2019 తర్వాత కంప్లీట్ గా వాళ్ళు డిసప్పియర్ అయిపోయారు. నేను అడుగుతున్నది కూడా ఇదే, అంటే ఏంటి, మీరు తెలుగుదేశం పార్టీని మీరు ప్రత్యర్థిగా చూస్తున్నారే కానీ వైఎస్ఆర్ సిపిని ఎప్పుడూ కూడా కాంగ్రెస్ తమ ప్రత్యర్థిగా చూడలేదు. ఇది 100% వాస్తవము. నేను ఇప్పుడు ఇక్కడ ప్రత్యేక హోదా అన్న పదాన్ని మొట్టమొదటిసారిగా దానికి లేనిపోని ఇబ్బందులు కల్పించింది కూడా కాంగ్రెస్ పార్టీనే ఢిల్లీలో. ఎందుకు మాట అంటున్నానంటే, చట్టంలో అనేకమైనటువంటి విషయాలు పొందుపరిచారు, చట్టభద్రత కల్పించారు. కానీ ప్రత్యేక హోదా అనే పదాన్ని చట్టంలో చేర్చకుండా కేవలం ఒక అనౌన్స్మెంట్ ద్వారా దాన్ని అలా ప్రజల మీద వదిలేశారు. వాళ్ళ రాజకీయ అవసరాల కోసం వాడుకోవడానికి వాళ్ళు ఆ విధంగా చేశారు. దీంట్లో బీజేపీ తప్పు ఉంది, అదే విధంగా కాంగ్రెస్ పార్టీ, రెండు జాతీయ అన్ని పార్టీలు తప్పు ఉందండి. ఎవరు దాన్ని ప్రెజర్ చేయలేదు ఆ సమయంలో, ఏ పార్టీ కూడా. అంటున్నా అదే జాతీయ పార్టీలు అన్ని కూడా ఈ విధమైనటువంటి అంశాన్ని వాళ్ళ రాజకీయ, నేను అన్నాను మొదట్లోనే, ఇది రాజకీయాలకు ఏది అతీతం కాదని. అందుకోసమే తమ రాజకీయ స్వప్రయోజనాల కోసం, రాజకీయాల కోసం ఈ యొక్క ప్రత్యేక హోదా అనే పదాన్ని చట్టంలో చేర్చకుండా ఆ విధంగా వాళ్ళు బయట పడేయడం బట్టి దానికి బీజేపీ తర్వాత తనకు అనుకూలంగా తను మాట్లాడుకోగలిగారు. అసలు అంతెందుకండి, జనసేన అసలు పవన్ కళ్యాణ్ గారు కూడా ఎంత తీవ్ర స్థాయిలో 2014 నుంచి 2019లో ఈ విషయంపై పోరాటం చేశారండి. అది ఇక్కడ కాంగ్రెస్ తో పాటు కాంగ్రెస్ కూడా ప్రత్యేక హోదా గురించి పోరాటం చేసింది. తెలుగుదేశం పార్టీ అయితే తమ త్యాగమే చేసేసారు. వాళ్ళ కేంద్రంలో తమ మంత్రివర్గ పదవులను వదులుకున్నారు. మోడీ గారితో డిఎన్ఏ వెళ్ళిపోయారు. ధర్మ యుద్ధం అంటూ ఢిల్లీలో వరకు సభలు పెట్టుకుంటూ వెళ్ళాడు చంద్రబాబు నాయుడు గారు. ఆ విధంగా ఢీకొట్టిన తర్వాత 2014 నుంచి 2019 రాజకీయం ఒక రకంగా ఉంది. 2019 నుంచి 2024 మధ్య వరకు ఒక రాజకీయం నడిచింది. ఇక్కడ నేను అడుగుతున్నది ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ పార్టీగా, 100 సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీగా, ఈ దేశాన్ని నిర్విఘ్నంగా పరిపాలించిన ఒక పార్టీగా మీరు ఆంధ్రప్రదేశ్ లో నవ్యాంధ్రకు ఎందుకు మీరు అలా వదిలిపెట్టేశారు? ఎందుకు నాయకత్వం లేకుండా చేసుకున్నారు? ఎందుకు ఈ జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి అక్రమాల పైన గొంతు విప్పలేదు? ఎంత మంది దళితులను ఊచకోత కోసారో, ఎంత దళితుల అన్ని స్కీములు పీకేస్తుంటే ఎవరైనా ముందుకు వచ్చి మాట్లాడారా? నేను ఒకటి అడుగుతున్నానండి, నేను ఎవరిని సపోర్ట్ చేయట్లేదు, కానీ ఆ రాజమండ్రి అమలాపురం ఎంపీ హర్ష కుమార్ గారు మొదటి నుంచి దళిత వాయిస్ వినిపిస్తున్నారా లేదా కాంగ్రెస్ లో? ఇప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీ పక్కన పెట్టింది. అదే పనిగా శర్మిల గారు ఏ మాత్రము కూడా ఈ ఆంధ్రప్రదేశ్ గురించి పట్టించుకున్నటువంటి శర్మిల గారిని తెలంగాణ నుంచి దిగుమతి చేసుకొని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. నిన్న ఎందుకు హర్ష కుమార్ గారిని మీరు పిలవలేదు? ఆయన కాంగ్రెస్ పార్టీలో లేడా? ఆయన కాంగ్రెస్ పార్టీ తరఫున గొంతు వినిపించలేదా? న్యూట్రల్ గా ఉన్న వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లు పిలిచాము, ఉండవాలని పిలిచారు. ఎందుకు ఉండవాలని పిలిచారు? ఆయన పార్టీలో ఉన్నట్లు పిలిచారా, లేకపోతే లేదని పిలిచారా? హర్ష కుమార్ గారిని ఎందుకు పిలవలేదు ఈ సభకు? నేను అడుగుతున్నానండి. ఎందుకంటే మాకు దళితుడిగా మా దళిత లీడర్లు కూడా ప్రొజెక్ట్ కావాలి. ఒక లీడర్ను తయారు చేయడానికి ఎన్ని త్యాగాలు చేయాలో చెప్పినటువంటి కేవీపీ ఆ లీడర్లలో మెరుకుల్ లాంటి లీడర్లని, ప్రజల కోసం పోరాటం చేసే లీడర్ని తయారు చేసుకోవాలి. కానీ మీ అవసరాలకు ఉపయోగపడే లీడర్ని తయారు చేసుకుంటే ప్రయోజనం ఏంటని నేను ప్రశ్నిస్తున్నా డైరెక్ట్ గా. మీరు ఎవరిని తయారు చేయాలి లీడర్లుగా? మీకున్నటువంటి డబ్బును, మీకున్నటువంటి పరపతిని మంచి లీడర్ కోసం పెట్టుబడి పెట్టండి, ప్రజల కోసం పోరాడాలని పెట్టుబడి పెట్టండి. ప్రాణాల పణంగా పెట్టేటువంటి లీడర్ని
పెట్టుబడి పెట్టి వాళ్ళు డెవలప్ చేయండి. అప్పుడు ప్రజాస్వామ్యం 10 కాలాల పాటు స్థిరంగా ఉంటుంది. అంతేగాని కేవలం రాజశేఖర రెడ్డి లెగసీని క్యాచ్ చేసుకోవాలనే ఉద్దేశంతో మీరు ముందుకొచ్చారు. ఒకటి గమనించాలండి, గత 10 సంవత్సరాలలో రాజశేఖర రెడ్డి గారి పైన ఉన్న అభిప్రాయం ప్రజల్లో పూర్తిగా మారిపోయింది. ఇది అందరూ కూడా ఒప్పుకోవాల్సిందే. ఆయన చేసిన ప్రతి పని కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెడగొట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తండ్రిని అడ్డం పెట్టుకొని సంపాదించినటువంటి అక్రమ ఆస్తుల కారణంగా అందరూ కూడా ఆయన కూడా మనకి అంటుకునింది. ఇక్కడ మీరు నిలబడండి, రాహుల్ గాంధీ పేరు చెప్పి నిలబడండి, సోనియా గాంధీ గారి పేరు పెట్టి నిలబడండి, లేదా రామ్ భూపాల్ రెడ్డి గారి పేరు పెట్టి నిలబడండి. నేను అదే అడుగుతున్నాను. మీరు స్వతహాగా కాంగ్రెస్ పార్టీ స్వతహాగా రాజశేఖర రెడ్డిని మరీ నెత్తున పెట్టుకోకుండా రాజశేఖర రెడ్డి గారి పక్కన పెట్టి ఆయన కూడా లీడర్ గారిని గౌరవించండి. కాదనం ఎందుకు? జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కానీ ఇన్నాళ్ళు కాంగ్రెస్ పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారిని చూసి భయపడినట్టున్నారండి. నేను ఇక్కడ ఒకటి అడుగుతున్నాను, పివి నరసింహారావు గారి పైన చెప్పులు వేయించినటువంటి గనుడు రాజశేఖర రెడ్డి, అది కూడా చెప్పండి. ఈ దేశానికి తొలి తెలుగు ప్రధానమంత్రిగా సేవలు అందించినటువంటి ఆర్థికవేత్త అయినటువంటి పివి నరసింహారావు పైన చెప్పులు వేయించినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి, అది చెప్పండి. ఆ హైదరాబాద్ లో ఒక ముఖ్యమంత్రిని దించడం కోసం అల్లర్లు సృష్టించి మత కులాలు సృష్టించి వందలాది మంది ప్రాణాలు హరించి వేసినటువంటి చరిత్ర ఉన్న రాజశేఖర రెడ్డి అని చెప్పండి. అదే విధంగా వ్యాంపిక్ భూముల్లో కానీ, లేకపోతే లేపాక్షి అప్పులో కానీ, లేకపోతే వివిధ రకాలైనటువంటి సెజ్జుల రూపంలో వేల ఎకరాలు తన అనుయాయులకు కట్టబెట్టి లక్షల కోట్ల రూపాయలు దోపిడీ చేసినటువంటి రాజశేఖర రెడ్డిని చెప్పండి. అందరికీ చెప్పండి. ఆయన లెగసీ ఇది అని చెప్పండి, లేదా ఆయన పక్కన పెట్టండి. నేను కూడా సపోర్ట్ చేస్తా కాంగ్రెస్ పార్టీని. రాజశేఖర రెడ్డి గారి పేరెత్తకుండా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చిందంటే దళితులందరూ ముందుకు వస్తారు, బీసీ వర్గాలు ముందుకు వస్తాయి, మిగిలినటువంటి ఓసీ వర్గాలు ముందుకు వస్తాయి, రామ్ భూపాల్ రెడ్డి వంటి మంచి వ్యక్తులు కూడా ఈ రోజు ముందుకు వస్తారు, అందరూ పోరాటం చేస్తారు. ప్రతిపక్ష హోదా మనం తెచ్చుకుందాం. ప్రతిపక్షంలో మనం ఉండి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ చేసేటువంటి అక్రమాలను మనం ఎండగడతాం. కానీ రాజశేఖర రెడ్డిని మాత్రమే ముందుకు పెట్టి వస్తే మాలాంటి వాళ్ళు ఎవరు కూడా ముందుకు రారు, మళ్ళీ కాంగ్రెస్ పార్టీని ఎవరు సపోర్ట్ చేయరు. ఆయన చేసినటువంటి తప్పులు చాలా ఉన్నాయి. గౌరవిద్దాం, ఒక్కరోజు గౌరవిద్దాం, పూలదండ వేద్దాం, నివాళులు అర్పిద్దాం. అంతేగాని కాంగ్రెస్ పార్టీనే రాజశేఖర రెడ్డి అయినట్లు, రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీ అయినట్లు ఆయన చేసినవి చాలా ఉన్నాయి ఘనకార్యాలు. రామకృష్ణ గారు ఓకే, భూపాల్ రెడ్డి గారు ఒక విషయం ఒక నాయకుల్లో మంచి చెడు రెండు ఉంటాయి. అవునన్నా కాదన్నా రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత జరిగిన భూ విషయంలో, కబ్జాల్లో, లేదంటే దొరికిన వాళ్ళకి దోసుకున్నట్టుగా జరిగిన ఒక తంతు విషయంలో మాత్రం జడ్జి రామకృష్ణ గారు అన్నట్లుగా సరే ఆ తప్పిదాలన్నీ పక్కన పెడదాం, మరణించిన వ్యక్తుల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడు ఆయన ఒక మాట అన్నారు, కాంగ్రెస్ పార్టీకి కేవలం ఇక ఆయన తప్ప ఇంకెవరూ లేరా, ఆ కుటుంబం తప్ప, జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఇంకెవరు లేరా? జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఇన్నాళ్ళు కాంగ్రెస్ భయపడిందా? తనను తానే చంపుకొని తనకు తానే విషమిచ్చుకుందా ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ? ఈరోజు మళ్ళీ ఆ విష విరుగుడికి మళ్ళీ షర్మిల గారిని తీసుకొచ్చి ప్రయోగిస్తున్నది ఎంతవరకు సత్ఫలితాలను ఇస్తుంది? జస్ట్ 1 minute లో కంక్లూడ్ చేయండి ప్లీజ్. లక్ష్మి గారు, జడ్జి రామకృష్ణ గారు ఒక పాయింట్ అడిగారు, దానికి సమాధానం చెప్తారు. 2019 తర్వాత శైలజానాథ్ గారిని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా చేసింది. అది చాలా మంది మర్చిపోతున్నారు. ఆయన గొప్ప దళిత నాయకుడు, రాజశేఖర రెడ్డి హయాంలోనే ఆయన మంత్రిగా పనిచేసిన వ్యక్తి. అదే సమయంలో కరోనా వచ్చింది, ఆ విషయాన్ని కూడా మర్చిపోతున్నారు. 2 సంవత్సరాలు కరోనాతో చాలా ఇబ్బంది పడ్డాం. ఆ సమయంలో ఇప్పుడు ఏ అంశాలు అయితే ఎత్తారో శైలజానాథ్ గారి నాయకత్వంలో మేమందరం పూర్తి స్థాయిలో పనిచేశాం. మేము సేవా కార్యక్రమాలు చేశాము. అదే సమయంలో ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాలు, కాంగ్రెస్ కార్యక్రమాలు జరగలేదు కదా, అంటే ఆ అస్త్రాలు ఆయనకి ఇచ్చారా లేదా అని పూర్తిగా 100% జరిగాయి. మీరు కావంటే ఒక్కసారి రీకలెక్ట్ చేసుకోండి మేమేమేం చేశామో. మేము సేవా కార్యక్రమాలు ఆ కరోనా టైంలో చేశాము శైలజానాథ్ గారి నాయకత్వంలో. అదే సమయంలో మా శైలజానాథ్ గారు గట్టిగా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా వాయిస్ వినిపించారు. ఇది చాలా మంది మరిచిపోతున్నారు. తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్క నాయకుడిని కూడా 5 సంవత్సరాలు పిసిసి ప్రెసిడెంట్ గా పెట్టండి, అది మారుతూ ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారి టైంలో జరిగిన ప్రతి ఒక్క అవినీతిని ఆయన గట్టిగా దానికి వ్యతిరేకంగా గొంతు ఎత్తిన వ్యక్తి మా అప్పటి రాష్ట్ర అధ్యక్షులు శైలజానాథ్ గారు. రామ్ భూపాల్ రెడ్డి గారు ఒక విషయం మొత్తంగా
మొత్తంగా ఏ పార్టీ అయినా నిలబడాల్సిన అవసరం ఉంటుంది. ఎవరో చంపేస్తేనో తమకు తామో చంపేసుకునేలాంటి పరిస్థితికి అయితే కారణం కాకూడదు. బట్ ఒక వ్యక్తి మీద నేషనల్ పార్టీలు నిలబడతాయి రాష్ట్రాల్లో అంటే కూడా అది కూడా నిజాలు కాదు కాబట్టి, బట్ ఎలా ఊపిరి పీల్చుకుంటుంది, ప్రతిపక్ష పాత్ర కూడా అవసరం. మాణిక్యారావు గారు లేదంటే చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతిపక్షాల గురించి అనేక సార్లు చెప్పారు. ప్రతిపక్ష పార్టీ అనేది కూడా ప్రస్తుతానికి అవసరం, బట్ ఆంధ్రప్రదేశ్లో లేదు, అది కూడా వాస్తవం మాణిక్యారావు గారు చెప్పినట్లు. కానీ ఒక మంచి ప్రతిపక్ష పార్టీ, నిర్మాణాత్మక ప్రతిపక్ష పార్టీ ప్రతి చోట కూడా ప్రతి రాష్ట్రానికి అవసరమే, అది ఉండాలని కూడా కోరుకుందాం. థ్యాంక్ యూ అండి. ఎనీవే రాంభూపాల్ రెడ్డి గారు, మాణిక్యారావు గారు, ఇద్దరికి ధన్యవాదాలు.